అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అదేవిధంగా బొమ్మనపల్లిలో 30 లక్షల రూపాయల వ్యయంతో వెటర్నరీ సబ్ సెంటర్, 16 లక్షల రూపాయల వ్యయంతో వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం తెలిపారు. గత ప్రభుత్వంలో పావలా మహిళా సంఘాలకు పావలా పైసలు ఇవ్వని వాళ్లు ఏ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు. ఇక ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్లు, బస్సులు, పెట్రోల్ బంకులు అనేక రకాలుగా చేయూతకి సంబంధించి ప్రభుత్వం పథకాలను అందిస్తుందన్నారు. ఇక అన్ని గ్రామాల్లో, మండలాలలో మహిళా సైక్యత భవనాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు మహిళా సమైక్య భవనాన్ని గతంలో నిర్మించిన రైతు వేదిక పక్కన ప్రభుత్వ స్థలం ఉన్న దృష్ట్యా నిర్మిస్తున్నాం. మహిళల ఆమోదంతో ఇక్కడ ఈ భవన నిర్మాణం జరుగుతోంది. ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి మిగతా 3 మహిళా సంఘాలకు సంబంధించి కూడా స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సమన్వయంతో వాటిని కూడా శాంక్షన్ అని వాటిని కూడా తొందరగా నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేస్తూ మహిళలకు సంబంధించి పూర్తిగా ఈ ప్రభుత్వం వాళ్ళని అభివృద్ధికి కట్టుబడి ఉంది. గత 10 ఏళ్లు పావలా పైసలు ఇయ్యనోళ్లు మేము వడ్డీ లేని రుణాల కింద వాళ్ళందరికీ ఈరోజు ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగిస్తా ఉన్నాం. అదేగాక అటు ఇందిరమ్మ క్యాంటీన్లు కావచ్చు, సోలార్ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంకులు కావచ్చు, ఈరోజు మహిళా సంఘాలకు మండల సమైక్యకు ఒక బస్సుతో పాటుగా అనేక రకాలుగా వాళ్ళకు చేయూతనిచ్చే ప్రయత్నం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళు ఏ ప్రతిపాదిక తెచ్చుకున్నా వాళ్లకు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తాం. అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు ఉండాలి, మండలంలో మండల సమైక్య భవనం ఉండాలి, రోజువారీ కార్యక్రమాలు. ఎందుకంటే ఒక మహిళ ఆ కుటుంబంలో కొంత ఆలోచనతో ఉన్నట్టయితే ఆ కుటుంబం మొత్తం ప్రగతి సాధిస్తుంది. కాబట్టి మహిళల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో హుస్నాబాద్ సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉండి గ్రామాల మధ్యలో రహదారులు బంద్ అయ్యేటువంటి లో లెవెల్ బ్రిడ్జిలకు 33 బ్రిడ్జిలకు సంబంధించి 29 బ్రిడ్జిలకు 33,70,00,000 రూపాయల శాంక్షన్ వచ్చింది. దాంతో ఈ 7 మండలాల్లో 29 బ్రిడ్జిలు పూర్తి కాబోతా ఉన్నాయి. 2 R&Bకి సంబంధించి మన ఇందుర్తి, ముల్కనూరుకు సంబంధించిన బ్రిడ్జ్ ఒకటి, ఇంకా అట్లా కొన్ని 2-3 పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా R&B